ఎస్సీల వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు మేడి పాపయ్య నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబీసీడీ వర్గీకరణ సాధనకై ఈ రోజు సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబీసీడీలుగా అమలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించాలని ఎన్నో పోరాటాలు చేయటం వలన కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ఎంఆర్పీఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 1994 జూలై 7వ తారీఖున ఏబీసీడీ వర్గీకరణకై ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఏదైతే మరి ఏబీసీడీ వర్గీకరణ సాధన కొరకు ఈనాటికి 30 సంవత్సరాలు దాటింది. ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ నాయకత్వంలోని ఎన్నో పోరాటాలు చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి తెలిసిన మాటే. మరి ఆనాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణని అమలు చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మహాస్వరూప మనిషి. ఎందుకంటే ఆనాడు ఏబీసీడీ వర్గీకరణకై మరి పోరాటం చేస్తుంది న్యాయమైన బద్దం అని చెప్పేసి తాత్కాలికంగా జీవోని ఇంప్లిమెంట్ చేసిన 2020 సంవత్సరంలో ఆనాటి నుండి ఈనాటి వరకు వర్గీకరణ అమలైనని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ కొంతమంది మిత్రులు కోర్టుకు వెళ్ళి పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించుకోమని చెప్పేసి వారు చెప్పిన విధంగా ఈరోజు మాకు న్యాయం జరిగిందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా సుదీర్ఘ పోరాటం ఎంఆర్పీఎస్ లక్ష్యమే మా ఏబీసీడీ వర్గీకరణ. ఏబీసీడీ వర్గీకరణ అమలైతే మా పిల్లలు భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ విద్యలు కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చినందుకు 6 జడ్జీల ధర్మశాస్త్రాన్ని మరి తీర్పు న్యాయమైన తీర్పు ఇది. మరి ఉషా మెహర్ కమిషన్, అందులో రామచంద్ర కమిషన్, మరి ఇతర కమిషన్లన్నీ ఆధారాలు చేసి మరి సుప్రీంకోర్టు న్యాయమైన డిమాండ్ని ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం వల్ల మేము సుప్రీంకోర్టుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే మరి జాతి కోసం అమరులైన నా మాదిగ బిడ్డలు ఆశయాలు నెరవేరిందని చెప్పేసి ఈరోజు వారి ఆత్మశాంతి కలిగిందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే జాతి కోసం ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని ఆనాడు మాదిగ బిడ్డలు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి దళాలు ఏర్పాటు చేసుకొని చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతికి మేము ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళకి శాశ్వతంగా జాతిని గుర్తించుకునే రోజు ఈరోజు. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక మాదిగ బిడ్డ పోరాటంలో బలమైన శక్తిగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే మరి వార్తలు చెప్పారు. మరి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి గారికి మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈనాడు మరి ఇక్కడ మేము చేసుకుంటున్న పోరాటంలో మరి గత 30 సంవత్సరాల నుంచి మరి మేడి పాపయ్య మాదిగ గారి నాయకత్వంలో మరి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని బలంగా తీసుకొచ్చి ఈరోజు మేము న్యాయం గెలిచిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇలా మాదిగల ఆశయాలు నెరవేరుతాయి. భవిష్యత్తులో మా పిల్లలు కూడా ఉద్యోగ భవిష్యత్తులో డెవలప్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు మరి తీర్పిచ్చినందుకు మేము మరొకసారి తెలియజేస్తాం. జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి మాదిగ అమర వీర.